హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వినాయక చవితి ముందు రోజు నైట్ నేను పువ్వులు అవన్నీ దేవుడికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అండి. నేను యాక్చువల్ 2 days ముందే పువ్వులు తెప్పించుకుంటాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ పండగల్లో చెప్పాను అనమాట. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిపి ఇంకా పువ్వులు గుచ్చుతున్నామండి. దేవుడి గుమ్మానికి, మెయిన్ డోర్కి అన్నిటికి కావాలి కదా, గేటుకి అలాగా ఎంతవరకు కావాలని మేము తెచ్చుకుంటామన్నమాట. నియర్లీ మేము ఒక 3 kgs తెచ్చుకుంటామండి. తర్వాత ఇంకా నెక్స్ట్ డే నేను ఇంకా దేవుడికి అంత అలంకరణ చేసుకుంటున్నానండి. ముందు పాలవెల్లికి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవాలి కదండి. ఇంకా అవన్నీ చేస్తున్నాను. మా పిల్లలేమో వాళ్ళ బుక్స్కి బొట్లు అవి పెడుతున్నారనమాట. ఇంకా అంతా అరేంజ్ చేసుకుంటున్నాము. ఇంకా పీటకి అంతా పసుపు రాసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. దేవుణ్ణి మంచిగా అలంకరించుకోవాలి. గణేశుడు ఫస్ట్ పండగ కదండి. ఇంకా ఆ రోజు నేను పిండి వంటలు వచ్చి పులిహోర, పరమాన్నం, పాల తాలికలు, శనగలు, ఇంకా పూర్ణాలు వేశానండి. సో ఆల్రెడీ నేను కొన్ని రెసిపీస్ పోస్ట్ చేశాను కాబట్టి నేను అవన్నీ చెప్పలేదు. ఓన్లీ పాల తాలికల రెసిపీని నేను పోస్ట్ చేశాను. ఓకేనా, ఇగోండి ఇలా మనకి పాలవెల్లిని ఇలా చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మధ్యలో వైట్ పిండి, మనకి బియ్యం పిండి ఉంటుంది కండి, లేకపోతే ముగ్గు పిండి అయినా పర్లేదు. అవి వాటితో చక్కగా మధ్యలో పెట్టుకుంటే నిండుగా అనిపిస్తుందండి పాలవెల్లి. అసలు పాలవెల్లి మన చాలా ట్రెడిషనల్ అండి. ఈ పాలవెల్లికి ఫ్రూట్స్ని అవి కడతామన్నమాట. మనకి వినాయకుడి కిందకి ఎలాడేటట్టు. యాక్చువల్ మాకు వినాయకుడిది గొడుగు దొరకలేదండి. చెప్తున్నాను కదండి, ప్రతి ఇయర్ ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుందండి మాకు. ఇక్కడ తొందరగా అన్నీ దొరకవు. ఈవెన్ మాకు పత్రి కూడా దొరకకపోతే ఓన్లీ మేము మామిడాకులు ఒక్కటే దొరికాయండి అంతే. ఇంకా పత్రి కూడా దొరకకపోతే మా ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదా, తులసి మొక్క, తులసమ్మ అన్నీ చిన్న చిన్నగా అన్నీ కట్ చేసుకొని తెచ్చుకున్నామండి. గడ్డి కూడా మా లేఅవుట్లో ఉంటుంది కదా, ఇంకా ఆ గడ్డి గరికిగా యూస్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం మనకి అంటే ముందు రోజే దొరుకుతాయండి నాకు తెలిసి. మేబీ అప్పటికప్పుడు మాకు దొరకట్లేదు ఏంటో. ఇంకా మేము ఏమైనా ప్లేస్ చూడాలి. అసలు గణేష్ దేవుడికి మాత్రం ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుందండి. కానీ ఉన్నదానిలో మేము మంచిగానే చేసుకుంటాం. చక్కగా పత్రి ఆ టైంకి మాకు అరేంజ్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము గొడుగు మాత్రం ఇంకేమీ చేయలేకపోయాము. నెక్స్ట్ నా దగ్గర ఇత్తడిది ఉంటే గొడుగుది అది పెట్టానండి గణేశుడికి. మీకు అది చూపిస్తాను నా పూజలో. మనకి ఉన్నదానిలోనే అడ్జస్ట్ అయ్యి చేసుకుంటే మనకి మనసు తృప్తిగా అనిపిస్తుందండి. లేనిది పదే పదే ఆలోచించినా అది మంచిగా అనిపించదనమాట. అందుకని నేను ఆ గణేశుడు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా పక్కనే ఆ గణేశుడి పెట్టుకున్నాను. చక్కగా అక్కడ దానికి ఆ మండపానికి గొడుగు ఉందండి. ఇంకా సో అలా నేను 2 ఈక్వల్లా అనుకున్నాను. ఏమైనా తప్పుగా అంటే ఏమనుకోద్దండి, నాకు తెలిసిన ఇదితో చెప్తున్నాను. ఇంకా అంతా మా గణేశుడిని అలంకరించుకొని ప్రసాదాలు అవన్నీ పెట్టుకొని ఇంకా దీపారాధన స్టార్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి, నేను కంపల్సరీగా కామాక్షమ్మ దీపం పెట్టుకుంటానండి. నాకు అలవాటు అయిపోయింది ఒక 3-4 years నుంచి. ఇంకా అలాగా మండపం అలా రెడీ చేశానండి మా గణేశుడికి. నాకు తెలిసినంతవరకు ముందు మనం మెయిన్గా మన రెగ్యులర్ పూజ చేసే దేవుడి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాతే మనం ఈ పూజ స్టార్ట్ చేయాలంటారు. నాకు తెలిసినంతవరకు నేను అదే చేస్తానండి. ఫస్ట్ నిత్యం దీపం మన రెగ్యులర్ దేవుడికి పెట్టుకుని తర్వాత గణేశుడికి ఇంకా దీపం పెట్టుకున్నాను. అదండి. ఇంకా నేనే ఈరోజు కథ అవన్నీ నేనే చదువుతానండి ప్రతి ఇయరు. ఒక 6-7 years నుంచి నేనే చదువుతున్నాను. ఫస్ట్లో మా హస్బెండ్ చదివేవారు ల్యాప్టాప్లో. ఇంకా నేను బుక్ కొనుక్కున్న దగ్గర నుంచి నేనే చదువుకుంటున్నాను. ఫస్ట్లో బుక్ మాకు దొరికేది కాదు, అంటే ఆంధ్రాలో దొరికేది, అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట తెలుగులో. ఇక్కడ కన్నడలో ఉంటుందనుకుంటా, ఐ థింక్, నాకు తెలీదు. నేను ఇంకా అక్కడి నుంచే బుక్ తెచ్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అదే బుక్ అండి. ఒక 8 years నుంచి అదే బుక్ యూస్ చేస్తున్నాను. ఇంకా అలాగా మా గణేశుడిని నేను ఎలా అలంకరించుకున్నానో చూడండి. బాగుందా? మాకైతే తృప్తిగా అనిపించింది అండి. ఇంకా అరటివి అలా పెట్టగానే మండపంలా అనిపించింది. అసలు చాలా నిండుగా అనిపించింది అనమాట. ఇంకా పళ్ళు అవి కొన్ని ఎలాడదీశానండి, ఎందుకంటే ఎక్కువ బరువు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పాను కదండి. ఇత్తడిది గణేశుడిది అలా పెట్టుకున్నానండి, మండపం లాగా గొడుగుది. ఇంకా అది చూపిస్తున్నాను. ఇంకా మా బాబు వీడియో తీస్తున్నాడండి. ఇంకా నేను పూజ అంతా స్టార్ట్ చేశాను అనమాట. మా పిల్లలు, మా హస్బెండ్, నేను, తర్వాత మా తోటికోళ్ళు వాళ్ళ పాప. మా తమ్ముడు కూర్చోకూడదు కాబట్టి లాస్ట్లో కథ వచ్చి జస్ట్ విని వెళ్ళిపోయాడండి. ఇంకా అలా అనమాట చక్కగా జరిగింది పూజ. అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తే దేవతలు వచ్చినట్టు అనిపిస్తుందండి ఎవరు వచ్చినా.
నేను ఎవరు వచ్చినా నేను అలాగే భావిస్తాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది. ఎవరు వచ్చినా నేను అలాగే అనుకుంటాను నా మనసులో. ఇంకా చక్కగా ధూప దీపాలు అలా పెట్టుకున్నానండి నాకు తెలిసినంతవరకు. ఇంకా చక్కగా అలా జరుగుతూ ఉంది నా పూజ. కథ వచ్చి నేను ఎలా చదివానో అదే పోస్ట్ చేస్తానండి, నెక్స్ట్ వీడియోలో షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇంక ఇవన్నీ మంత్రాలు కొంచెం నోరు తిరగకుండా ఉంటాయి కదండి. యాక్చువల్గా మాకు కలస పూజ లేదు, సో కలస పూజ మాత్రం నేను చదవలేదు. మిగతా బుక్ అంతా నేను చదివానండి. ఒక 10 pages ఉంటాయి అనుకుంటా, ఐ థింక్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకా 10 pages నేను చదివాను అనమాట, ఒక కలస పూజ వదిలేసి. ఇంకా మా అక్క దగ్గర దొరికిన పళ్ళతోనే, మాకు యాక్చువల్ ముళ్ళ ఇది ఉంటుంది కదండి, ఆ పండు దొరకలేదనమాట. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఎలక్కాయ అదొకటే దొరికిందనమాట దేవుడికి పెట్టే దానిలో. ఇంకా కండ్లు, యాపిల్, ప్రొమోగ్రానైట్ మనకు కలిగింది, ఇంకా అలా పెట్టుకున్నామన్నమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసామండి. ఇంకా వస్త్రం వచ్చి నేను ఒత్తు ఉంటుంది కదా, అదే వస్త్రం కింద వేసాను అయ్యవారికి. అదండి. ఇంకా మా పిల్లలు కదండి, పిల్లలు పాపం లెగిసిపోతున్నారు అనమాట కూర్చోలేక. కానీ నేను లెగనివ్వలేదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా కూర్చొనిచ్చాను. లేదంటే పిల్లలు ఆటకి వెళ్ళిపోతారు, కథ వినాలి, వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి నేను అలా కూర్చోబెట్టి అలా ఇచ్చేసాను అనమాట. ఇంకా వినాయకుడిది అసలు చక్కగా దండం పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. ఇంకా గౌరీదేవిని చేశానండి. ఇంకా మా తోటికోళ్ళు వాళ్ళు వచ్చారు, సో అందుకని మా పిల్లలు లెగిసిపోదామని చూస్తున్నారనమాట. లేదని చెప్పి ఇంకా వాళ్ళు అప్పుడే జాయిన్ అయ్యారనమాట. కరెక్ట్గా పూజ స్టార్ట్ అయిన ఒక అరగంటకి వాళ్ళు వచ్చారండి కరెక్ట్గా. ఇంకా మాతో పాటు చక్కగా అనిపించింది అనమాట. ఇంకా నేను పసుపుతో గౌరీదేవిని చేస్తానండి. ఆ దేవతను కూడా నేను వెనకాల పెట్టుకుంటాను. వినాయకుడు వెనకాల గౌరీదేవి పెట్టి అక్కడ కూడా ఒక తాంబూలం పెట్టుకొని దీపారాధన చేసుకుంటాను. ఇంకా తులసమ్మకు కూడా అంతేనండి, సేమ్ తాంబూలం పెట్టుకొని అక్కడ దీపారాధన పెట్టి నైవేద్యం పెట్టుకొని అక్కడ దండం పెట్టుకొని వస్తామండి. ఇంకా అలాగా కానీ మొత్తం మా హస్బెండ్తోనే చేపిస్తానండి. నేను జస్ట్ అంతా రెడీ చేసి ఇస్తానన్నమాట. పూజా విధానం మాత్రం నేను చదువుతున్నానండి, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి, ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అని చెప్పి నేనే చదువుతాను అనమాట. నాకేమో కొన్ని వర్డ్స్ నోరు తిరగవండి, అది చాలా కష్టంగా ఉంటాయి కదా. ఇంకా దేవుడి మీద భారం పెట్టి మాత్రం చదువుతాను. ఇంకా నేను పూజ చెప్పాను కదండి, కథ పోస్ట్ చేస్తాను షార్ట్లో. ఎవరికైనా నచ్చితేనే చూడండి, ఓకేనా? అదండి. నేనేదో మర్చిపోయినట్టున్నాను, మా చిన్నోళ్ళు లేసాడు. ఇంకా గణేశుడికి కూడా తాంబూలం పెట్టాలండి. అంత మామూలు దేవుళ్ళకి తాంబూలం పెట్టాలి, గౌరీదేవికి తాంబూలం పెట్టాలి, గణేశుడికి కూడా తాంబూలం పెట్టి పూజించాలండి. నా దగ్గర చిన్న వెండి విగ్రహాలు ఉన్నాయండి. ఒక చెయ్యి కన్నా, ఒక వేలు కన్నా చిన్న, బొటన్ వేలు సైజులో కన్నా చిన్నగా ఉండాలంటారు కదా, ఆ గణేశుడు ఉన్నారనమాట. ఇంకా ఆ గణేశుడిని, లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని ఇంకా అలా కూడా పూజ చేసుకున్నాను, ఆ ఇత్తడి దానిలో పెట్టుకొని. మంచిగా అసలు బాగా అనిపించిందండి. ఇంకా గణేశుడి కథ చదివేసిన తర్వాత ఇంకా అంతా అయిపోయిందండి. పూజ అయ్యేపటికి 1 అయిపోయిందండి. యాక్చువల్గా ఈసారి ముహూర్తం 11 తర్వాత వచ్చిందంట. 11 తర్వాత స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పి అందరూ అన్నారు. నాకు తెలియకుండానే 11 అయిపోయిందండి, 11:45 అయిపోయింది. ఇంకా అక్షింతల పువ్వులతో పూజ చేస్తున్నారనమాట మా వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ బెంగళూరులో పువ్వులు చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా. మా ఇంటి వెనకాలే తోట ఉందండి, గులాబీల తోట, కొంచెం దగ్గరలోనే. అసలు ఎంత బాగుంటాయంటే గులాబీలు, అసలు హైబ్రిడ్ గులాబీలు, నాటు గులాబీలు అన్నీ అసలు చాలా బాగుంటాయండి. మీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు. ఇటు సైడ్ అంతా పొలాలే అనమాట, గులాబీ తోటలు ఎక్కువ, పువ్వుల తోటలు ఎక్కువ అనమాట మా పక్కన, అంటే మేమున్న ప్లేస్లో. చాలా బాగా చేస్తారండి అసలు. కొబ్బరి చెట్లును గులాబీలు ఇక్కడ బాగా ఎక్కువ అనమాట మా ఏరియాలో. చిన్న చిన్న గులాబీలు అసలు ఫ్రెష్గా అప్పుడే దొరుకుతాయండి మాకు. ఈవెన్ 4-5 days అయినా అసలు అవి వాడిపోవు కూడా, ఎంత చక్కగా ఉంటాయో. అదే ఇంకా నేను మంత్రాలు చదువుతూ ఉంటే మా హస్బెండ్, మా పిల్లలు అలా పూజ చేస్తున్నారనమాట ఒక్కొక్కటి. ఇంకా హారతి వెలిగించడం, ఇంకా అలా ఒక్కొక్కటి నేను ఆ బుక్లో ఏమున్నాయో చదువుతూ ఉన్నాను, ఇంకా మా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట.
వీడియో లెంతీ అయిపోయింది. యాక్చువల్గా నేను మంత్రాలు అవి కూడా పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని నోరు తిరగలేదు, అనవసరం మళ్ళీ కామెంట్ వస్తాయి, ఎందుకు వచ్చింది ఇది చదవడం రాదా అని అనేస్తారు అని చెప్పి ఏదో జోక్ అంటున్నానులేండి. నేను పర్లేదు బాగానే చదివాను, మళ్ళీ ఎందుకులే మంత్రాలు అవన్నీ అని చెప్పి నేనేం పెట్టలేదనమాట. ఇంకా అదంతా అయిపోయేపాటికి 1:30 అయిపోయిందండి. ఇంకా అప్పుడు ఇంకా టిఫిన్ కన్నా ఇంకా డైరెక్ట్ భోజనమే చేసేసాము. ఇంకా అలాగా ఇంకా అంత లంచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకున్న తర్వాతే గణేషుని మళ్ళీ కదపాలండి. అప్పుడు దీపం కొండెక్కిన తర్వాతే. కానీ నాకు దీపం ఏంటంటే నిత్యం వెలుగుతూనే ఉంది. సో మళ్ళీ నేను ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని వెంటనే ఇంకా అలా 4:30కి నేను కదిపేశాను అనమాట. ఇంకా అలాగే ఆ దీపంతోనే మళ్ళీ నేను దీపం సపరేట్గా అంటించలేదు, ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఇచ్చేయడం అని చెప్పి ఇంక కొండెక్కుతున్నప్పుడే ఇచ్చేస్తాను అనమాట దేవుడిని. నిమజ్జనానికి 5:30 లోపు నేను పంపించేసానండి. మళ్ళీ లైట్లు వచ్చేస్తే మరి పంపించకూడదు కదా గణేషుని అని చెప్పి. యాక్చువల్గా నేను ఎప్పుడు మట్టిదే పెడతానండి, కలర్ది అవి పెట్టాను. అసలు చాలా వరకు మట్టే నేను ప్రిఫర్ చేస్తాను. కానీ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలి అంటూ ఉంటారు. ఇంకా అలా అనమాట. నాకైతే పసుపు వినాయకుడు చేయడం రాదు, లేకపోతే అదే నేను ప్రిఫర్ చేస్తాను చక్కగా. ఇక్కడ ఏంటంటే వాటర్లో వేయనివ్వరు అనమాట, చాలా స్ట్రిక్ట్, వాటర్లో అసలు ఏం కలపకూడదు అనమాట. సో మేము ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. లేక్లో వినాయకుడిని వేయడానికి మాత్రం మధ్యలో తీసుకెళ్ళి వేయాలన్నమాట. చివరికి చిన్న వినాయకుడైనా స్టార్టింగ్లో అసలు వేయనివ్వట్లేదు. ఇదివరకు అయితే వేయనిచ్చేవాళ్ళు, చక్కగా వేసేసి వచ్చేసేవాళ్ళు, నిమజ్జనం చేసి వచ్చేసేవాళ్ళం. మా హస్బెండ్ పిల్లలు ముగ్గురు వెళ్ళి చేసి వచ్చేసేవాళ్ళు అనమాట. ఇంక ఈవినింగ్ అంతా శుభ్రం చేసేటప్పుడు అక్షింతలు కంపల్సరీగా తల మీద వేసుకోవాలండి, పిల్లలకిను మనకి. ఎందుకంటే చంద్రుడిని చూడకూడదు కదా, అది అందరికీ తెలిసిందే. అది చెప్తున్నాను. నాకు ఈ వీడియో ఎందుకు నేను ఇలా రికార్డ్ చేసుకుంటున్నాను అంటే నెక్స్ట్ ఇయర్కి నేనేం చేశానా అని చెప్పి నాకు వీడియో ఉంటుందని చెప్పి నేను ఇలా రికార్డ్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను అండి యూట్యూబ్లో. ఈ వీడియోస్ అయితే ఎప్పటికీ పోవు కదా, అలా మెమరీస్గా ఉంటాయి. ఈవెన్ మన పిల్లలకి తెలియకపోయినా ఇలా వీడియోస్ చూసుకుంటూ ఓ మా అమ్మగారు ఇలా చేశారా అలా అని అనుకుంటారని చెప్పి నేను అలా వీడియో తీసుకుంటున్నాను, క్యాప్చర్ చేసుకుంటున్నాను కదండి. నేను మాత్రం అంటే మనకి పండగ శనివారం వచ్చింది కాబట్టి శుక్రవారం శుభ్రం చేయకూడదు కాబట్టి నేను గురువారమే చేసుకున్నానండి. అంతా గుమ్మాలకి పసుపు కుంకుమ పెట్టుకోవడమే కానీ, దేవుళ్ళు పటాలు శుభ్రమే చేసుకోవడమే కానీ అంతా నేను గురువారమే చేసుకున్నాను. ఎందుకంటే శుక్రవారం ఏమీ శుభ్రం చేయకూడదు కదండి, దేవుడిది ఏం చేయకూడదు నాకు తెలిసినంత వరకు. మా అత్తగారే కానీ నేను కానీ అందరం అదే చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇంకా మా పూజ అలా జరుగుతూ ఉందనమాట. ఇంకా మా హస్బెండ్ చక్కగా పంతుల్లాగా చక్కగా అన్నీ చేస్తూ ఉన్నారు ఆయన. నేను అష్టోత్తరాలు అవన్నీ చదివానండి. మనకి ఉంటుంది కదా అంగ పూజ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదివాను అనమాట. నేను చదివిన బుక్ నేను ఫోటో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అదే మనకైతే ఇంకా బయట ఇక్కడ విగ్రహాలు కూడా చాలా వరకు పెట్టారండి ఇక్కడ బెంగళూరులో. నేను ఒక 2-3 వీడియోలు నెక్స్ట్ దానిలో షార్ట్లో యాడ్ చేస్తాను. అసలు బాగా పెట్టారండి సార్ బెంగళూరులో కూడా, బయట మండపాలలో చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా చిన్నపిల్లలు అయితే చందాల కోసం వస్తూనే ఉన్నారండి కంటిన్యూస్గా. ఇంకా ఇదే కదండి వాళ్ళకి సరదా, ఈ మెమరీస్గా ఉంటాయి వాళ్ళకి కూడా పిల్లలకి. ఇంకా నేను యాక్చువల్లీ చిన్నపిల్లలకే ఇచ్చానండి గణేశుడిది చందా. పెద్దవాళ్ళు వచ్చినా నేను ఇవ్వలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు అనుకుంటారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకి క్యూట్గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది యాంటీ ఇచ్చారు అలా అని ఎంకరేజ్ చేస్తానండి నేను. అలాగా చిన్నపిల్లల్ని వాళ్ళకే ఇచ్చానమాట గణేశుడిది. నేను వెళ్ళి అసలు యాక్చువల్గా అక్కడ మండపాలు ఫోటోలు తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, నాకు రిలేటివ్స్ వచ్చి ఉన్నారు కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట. నాకు టైం అలా సరిపోయిందనమాట. వీడియో లెంతీగా ఉంటే స్కిప్ చేసేయండి, నా కోసం నేను పోస్ట్ చేసుకుంటున్నాను. ఎవరికైనా కొంచెం చిన్న బిట్స్ ఉంటే యూజ్ అవుతాయి అని చెప్పి అలాగా కొన్ని చెప్తున్నాను. ఇంకా అక్షింతలేమో మొన్న గుమ్మం పూజ జరిగింది, ఇంకా పంతులు గారు కలిపారనమాట అక్షింతలు. నేను ఆ అక్షింతలే దేవుడికి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పంతులు గారు కలిపినవి అంటే మంచిగా ఉంటాయి కదా అని చెప్పి నేను
దేవుడికి అయ్యే యూజ్ చేశాను అనమాట. కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ లేండి నాకు. పూజలు అవి మాత్రం కొంచెం ఇదిగా ఉంటాను నేను. అంటే అటు ఏమంటారు, పాజిటివ్ అటు వెస్ట్రన్ కల్చరు ఈ కల్చరు రెండు అంటే పూజలు పాటిస్తాను, ఇటు బయటికి వెళ్తాము, ఆ రెండు ఉంటాయండి. ఎందుకంటే మళ్ళీ ముసలిదానా అంటారు ఎక్కువగా ఇవి పాటిస్తే, అదొక ఇది అంతే కదండి. కొంతమంది అలాగే నేస్తారు కదా, మనకు చేదస్తాం అది అని. యాక్చువల్గా నేను మా పెద్దవాళ్ళు చెప్పిందని ఎక్కువగా ఇచ్చేస్తానండి. మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే నాతో పైనుంచి కింద వరకు మెట్లకి పసుపు కుంకుమ అన్నీ పెట్టించేది అనమాట. పూజకు సంబంధించిన అన్నీ మా అమ్మాయి చేపించేది నాతో. ఎందుకంటే ఆడపిల్ల చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి మా అమ్మ ఓన్లీ వంటలు చేసేది, నేనే దేవుళ్ళకి బొట్లు పెట్టడమే కానీ, మన ఏమంటారు పాలవెల్లికి బొట్లు పెట్టడమే కానీ, ఈవెన్ మా డాడీ పని సామాన్లకి కానీ, అంటే మా డాడీ పని టాపి మేస్తారండి. సో అవన్నీ నేనే బొట్లు పెట్టేదన్నమాట. చాలా మంచిగా అనిపించేది మాకు ఫ్యామిలీలో. ఇప్పుడు చాలా వరకు మారిపోయినాయిలేండి. ఇప్పుడు ల్యాప్టాప్లకి బొట్టు పెడుతున్నాం మనం, ఎందుకంటే ఇవే ఎక్కువైపోయినాయి. అప్పుడంటే అన్నిటికి మీటర్లతో సహా అన్నిటికీ మా అమ్మ బొట్లు పెట్టించేదండి. కొత్త ఇంట్లో ఏ ఐటమ్ టీవీతో సహా అన్నిటికీ బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టించేది మీటర్ దగ్గర, ఇంటికి అలా కొబ్బరికాయ కొట్టేవాళ్ళం. అలాగా ఈవెన్ మెట్లకైతే పైనుంచి ఒక 20 మెట్లు ఉంటాయేమోనండి మా 2 అంతస్తులు దానికి కలిపి. ఆ 20 స్టెప్స్కి నేను పెట్టేదాన్ని అండి రోడ్డు మీద వచ్చే వరకు. ఏంటంటే మనకి అక్కడ ఎక్కువ అలా అనేవాళ్ళు అనమాట, మంచిగా అనిపిస్తుంది అని చెప్పి. ప్రతి ఒక్కరి ఇంట్లో అలాగే ఉండేది. ఇప్పుడైతే స్టెప్స్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదులేండి. మెట్లకి అసలు బయట బొట్లే కాదు కదా, ఇంట్లో పెట్టుకోవడమే మంచిగా ఇచ్చేస్తున్నారు. ఇంకా బయట వరకు అంత ఓపికలు కూడా ఎవరికి లేవు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. మా తమ్ముడు అంటాడు, నువ్వు జోక్స్ వేస్తావు, మళ్ళీ ఎందుకు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు అని చెప్పి అంటాడు. నాకేమో భయం అండి, ఎందుకంటే మళ్ళీ నెగిటివ్గా ఏమైనా అనేస్తారా అని చెప్పి నేను జోక్ వేసినా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎందుకు అలాగా అని చెప్పి. ఇంకా ఇదివరకు అయితే టీవీస్లో మనకి కొన్ని చోట్ల నాది వాయిస్ ఇదిగా ఉంటే ఏమనుకోదండి, ఎందుకంటే చాలా లెంతీ వీడియో కదా, కంటిన్యూ వాయిస్ ఇవ్వాలంటే అవ్వలేదు, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. సో అందుకని బ్రేక్స్ తీసుకున్నాను ఈ వీడియోకి మాత్రం. నేను అసలు ఇప్పటి వరకు నేను ఏ వీడియోస్కి బ్రేక్ తీసుకోలేదండి, కంటిన్యూస్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఎందుకు ఈ వీడియోకి మాత్రం చాలా బ్రేక్స్ వచ్చాయి, ఫుల్ లెంతీ వీడియో కదా. ఈవెన్ కట్ చేద్దామంటే నాకు క్రాప్ చేయడం ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. సో అందుకని ఇంత ఫుల్ వీడియో పెట్టాల్సి వచ్చింది. మీకు తెలుసు కదా, నేను ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటూ ఉన్నానన్నమాట ఒకటి. అదే నా వీడియోస్ మాత్రం ఎక్కువగా ఈవినింగ్ టైమే చూస్తున్నారండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేను మార్నింగ్ అంతా వెళ్ళట్లేదేంటి వీడియోస్ అనుకుంటాను, కానీ ఈవినింగ్ అట్లీస్ట్ 100 పైన వెళ్ళిపోతుంది అనమాట. ఏ షార్ట్ అయినా లాంగ్ అయితే 50 దాకా వెళ్తుంది. సో ఐఎమ్ హ్యాపీ, కొంచెం నా వీడియోస్ ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి. అది ఇంకా మనకి ఈసారి విజయవాడలో వరదలు బాగా వచ్చాయి కదండి. ఎవరికైనా సాధ్యమైనంత వరకు ఉన్నవాళ్ళు హెల్ప్ చేయండి, తోచినంత. ఫుడ్ అయినా ఏదైనా ఎవరికి తోచినంత. పాపం చాలా ఇదైపోయారండి అసలు అసలు విజయవాడ ఎప్పుడు ఇలా చూడలేదన్నమాట. ఈవెన్ ఈసారి పెద్ద వినాయకుడిని పెట్టారు మనకి అక్కడ. నేను ఫొటోస్ చూస్తుంటే అసలు అక్కడ వినాయకుడు కాళ్ళ వరకు అంటే దగ్గరికి వెళ్ళాయండి వాటర్ వినాయకుడిది అక్కడ. అసలు చాలా దారుణం అయిపోయింది. అదొకటి చెప్దాం అనుకున్నాను. ఈసారి ఫస్ట్ వినాయక చవితికి మన విజయవాడ అలా ఉంటుందని అసలు అనుకోలేదు. అసలు నియర్లీ నేను 30 years ఉన్నామండి, 25 years అక్కడే ఉన్నాను నేను. అసలు ఏనాడు నేను చూడలేదండి అంత వరదలు, అంత వాటరు. అసలు జనాలు అలా అయిపోవడం కూడా అసలు మేము ఎప్పుడు అసలు ఊహించలేదు. ఈవెన్ మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా ఎఫెక్ట్ అయింది. బట్ మేము ఎవరో అక్కడ లేము కాబట్టి ఓకే సేఫ్. కానీ ఇంకా ఎంతకన్నా దారుణం చాలామంది అయిపోయారండి. కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. పాపం మీకు తోచిన ఆర్గనైజేషన్స్ అవి ఉంటాయి కదండి తెలిసినవి, అలా అయినా హెల్ప్ చేయండి, ఓకేనా. నాకెందుకో చెప్పాలనిపించింది వీడియోలో, నేను చెప్తున్నాను. అసలు నేను ఇప్పటివరకు చెప్పలేదు ఎవరిని హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళకి. అది అలా ఎందుకంటే అసలు చాలామందికి పాపం వాటర్ ఎందుకంటే ముందుగానే అందరూ తీసేసుకుంటున్నారండి. మళ్ళీ తీసుకొని వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటున్నారా అంటే పక్కన పడేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకండి పాపం
మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే మిగతా వాళ్ళకి కూడా వర్క్ యూజ్ అవుతాయి. చాలామంది అలాగే చేశారండి. ఈవెన్ కొంచెం బోట్స్కి వాటికి డబ్బులు అంట. గవర్నమెంట్ ఫ్రీగా పెడితే డబ్బులు ఎందుకండి? నాకు తెలిసి నేను ఫ్రీ అనుకుంటున్నాను, మరి అవి మనీకో తెలీదు. అదొకటి పాపం చాలామంది ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే అసలు సీఎం గారు చాలా గ్రేట్ అండి. అసలు ఆయన చాలా బాగా వర్క్ చేశారు. ఇలా నేను చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదు అసలు, కానీ నాకు ఎందుకో నా మనసు కనిపించి నేను చెప్తున్నాను అనమాట. అంత ఏజ్డ్ అయినా సరే ఆ సార్ బాగా చేశారనమాట. కానీ కొంతమంది పాపం చివర్లో వెళ్ళలేదంటే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని ఆ పాపం ఆయన కూడా చాలా బాధపడ్డారు. సారీ అండి, నేను ఇంకేదో వెళ్ళిపోతున్నాను, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను అవి మాట్లాడచ్చు లేదో కూడా నాకు తెలియదు ఈ వీడియోలో. ఇంకా మా గణేశుడి పూజ అలా జరుగుతుందనమాట. ఇదిగోండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది, ఇంకా కథ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈసారి అన్నీ చక్కగా కుదిరాయండి నైవేద్యాలు. ఈవెన్ అసలు అన్నీ టేస్టీగా అసలు కరెక్ట్గా సరిపోయింది అంతా. అంటే ప్రసాదాలు అసలు మనం టేస్ట్ చూడకుండా చేయాలి కదండి. నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట చేసేటప్పుడు. ఉప్పు ఏమైనా ఎక్కువైపోద్దా, షుగర్ ఎక్కువ, బెల్లం అదంతా స్వీట్ ఎక్కువైపోద్దా అని చెప్పి. కానీ కరెక్ట్గా అన్నీ కుదిరాయండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా అండి, ఇంకా చాలా లెంతీ అయిపోతుందని. ఓకేనా? ఇంకా చిన్నప్పుడు మనకి టీవీ ప్రోగ్రామ్స్ వచ్చాయి కదండి గణేశుడివి. యాక్చువల్గా నేను ఇక్కడతో ఆపేద్దాం అనుకున్నాను కదండి, ఇది కూడా చిన్నగా యాడ్ చేద్దామని చెప్పి. మనం చిన్నప్పుడు అయితే టీవీలో కంపల్సరీ ఏ పండగ అయితే ఆ పండగకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలకి డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ మనకి సాంగ్స్ కూడా చాలా వరకు లిరిక్స్ మార్చేశారండి. ఇప్పుడు సాంగ్స్, దేవుడి సాంగ్స్ కూడా ఏంటో వేరే ట్యూన్ పెట్టేస్తున్నారు. అప్పుడైతే అసలు మనకి లిరిక్స్లు కూడా అసలు ఇంత కూడా తప్పు పొల్లుకు పోకుండా చక్కగా పాడేవాళ్ళమాట. అవి వినడానికి ఎంత బాగుండేవో. ఇప్పుడు మా వాళ్ళు ఏంటో సినిమా సాంగ్స్ అయిపోతున్నాయి కొన్ని దేవుడివి. ఇంకా అలా అనమాట. ఇంకా మా వాళ్ళు ఇంకా టీవీ పెట్టారు. ఇంకా గణేశుడి ప్రోగ్రామ్స్ వస్తే ఇంకా చక్కగా చూసారనమాట. ఖుషి ఛానల్ వాటిల్లో వస్తాయి కదండి. ఇంకా ఏంటంటే అవి చూస్తూ ఉంటే కొంచెం వీళ్ళకి ఇది మనం చెప్తూ ఉండాలండి. చూస్తూ ఉండమంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, బొమ్మల్లా చూసేస్తారు. మనం కూడా పక్కన కూర్చొని నాన్న అది ఇది అని చెప్తూ ఉంటే వాళ్ళు చక్కగా వింటారనమాట. వాళ్ళకి నెక్స్ట్ టైంకి వాళ్ళే అడుగుతారనమాట. మా పిల్లలకి నేను అలాగే చెప్తాను. సో వాళ్ళు మళ్ళీ అడుగుతారనమాట, మమ్మీ నువ్వు అప్పుడు చెప్పావు కదా గణేశుడిది అని చెప్పి. గణేష వచ్చారు అలా, అలాకి బాల గణేష అలా అలవాటు కదా పిల్లలకి. అలా చూపిస్తే బాగుంటుంది అనమాట, అన్నీ మంచిగా అనిపిస్తుంది. నేను ఈ వీడియోలో ఏమైనా ఇదిగా చెప్తే ఏమనుకోవద్దండి, ఓకేనా? ఇంకా చిన్న చిన్న టిప్స్ కూడా నేను పోస్ట్ చేశాను, కొంచెం అవి కూడా చూడండి. ఈవెన్ కిచెన్ టిప్స్ నేను చాలాసార్లు చెప్పాను అనమాట. 2-3 బ్యూటీ టిప్స్ కూడా నేను పోస్ట్ చేశాను. ఈవెన్ మనకి శనగపిండి అలా యూస్ చేస్తే ఫేస్కి మంచిదని చెప్పి పాలల్లో కలుపుకొని అలాగా. ఈవెన్ కలబంద, మనకి కలబందలో వైట్గా ఉంటుంది కదండి లిక్విడ్ది, అది కూడా యూస్ చేస్తే అసలు ఎంత మంచిదో ఫేస్కి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా గణేష్ పూజ ఇంకా లాస్ట్కి అయిపోవచ్చిందండి. అంటే మంత్రాలు అయిపోవచ్చాయి. ఇంకా కథ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కథ నేను చెప్పాను కదండి ఆల్రెడీ షార్ట్లో పెడతానని. యాక్చువల్గా వీడియో ఎంత లెంతీ అయ్యేపటికి ఏం మాట్లాడాలా అన్నట్టు అయిపోతుంది. నేను కుకింగ్ వీడియోస్ కూడా చాలా వరకు పోస్ట్ చేశానండి. యాక్చువల్గా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను కొన్ని రెసిపీస్. రిమైనింగ్ రెసిపీస్ యాడ్ చేద్దామంటే అవ్వట్లేదండి. సో మళ్ళీ న్యూ ప్లేలిస్ట్ అని అంటుంది. సో అంటే ఆప్షన్ మరి నాకు సరిగ్గా యాడ్ చేసుకోవడం తెలియలేదేమో. సో నేను కొన్ని టిప్స్ అలాంటి హెల్దీ జ్యూసెస్ అని చెప్పి అలా న్యూ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. రిమైనింగ్ యాడ్ చేద్దామంటే అవ్వట్లేదని మళ్ళీ కొత్తదికి మళ్ళీ పెడుతున్నాను అలాగా, ఓకేనా? ఈవెన్ బిర్యానీ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేశాను. ఇంకా చాలా వరకు కొన్ని నాకు తెలిసినంత వరకు రెసిపీస్ నేను వాడుతున్నవన్నీ నేను పోస్ట్ చేశానండి. ఇంకా కొన్ని ప్లేసెస్ అలాగా. ఇంకా నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళొచ్చామండి. ఇంకా ఇవి షార్ట్లో పెడతాను. ఇంకా ఇంటి పని ఎక్కడి వరకు వచ్చింది అన్నది కూడా పోస్ట్ చేస్తానండి. ఏంటంటే మొన్న సండే బాగుందని చెప్పి నేను గుమ్మాలు కూడా పెట్టించాము. ఇంకా ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు షార్ట్లో, అది పోస్ట్ చేస్తానండి ఈరోజు. నేను ఇంటి పని కూడా ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇంకా ప్లాస్టింగ్స్ను టైల్స్ వర్క్, బాత్రూమ్ వర్క్
అయ్యే ఉన్నాయన్నమాట. ఇంకా కరెంట్ది ఇంకా అయితే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కల్లా అయిపోతుందని చెప్పారు వాళ్ళు. మాకు తెలిసి దసరా కల్లా పాలు పొంగిద్దాం అనుకుంటున్నాము సింగిల్ రూమే కానివ్వండి. మనం చేయాల్సిన ట్రెడిషనల్ అవి చేయాలి కదా, ఆల్రెడీ దీనికి చేసేసాం కదా అని అలా చేయకూడదంట. సో దానికే చేయాలని మేమంతా ఇచ్చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్గా మన ఇంటికి ఎలా చేశానో మళ్ళీ సింగిల్ రూమ్ కూడా అన్నీ అలాగే చేస్తున్నాను అనమాట. అదండి, ఇంకా మా పూజలు అన్నీ ఎలా అయిపోతూ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఈ మంత్రాలు అవన్నీ పెట్టుంటే కవర్ అయిపోయేది కానండి, నా వాయిస్ ఓవర్ కాబట్టి 26 minutes అంటే కంటిన్యూస్లీ అవ్వలేదు. కట్ చేద్దామన్నా అవ్వట్లేదు. అందుకనే నేను 3-4 days అయిపోయిందండి నేను ఈ వీడియో ఉంచుకొని కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంత వాయిస్ ఓవర్ ఎలాగా, లేకపోతే కట్ చేస్తే బాగోదు అని చెప్పి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం నా పూజతో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదండి, ఇంకా లాస్ట్లో ఇంకా ఇలా జరిగిందండి. బాయ్.